పాటరా అన్నట్టు ఇవాళ మళ్ళొక్కసారి అసెంబ్లీలో ఎండగట్టినాం, మిమ్మల్ని బయట ఎండగట్టినాం, అయినా మళ్ళీ అదే సొల్లు పురాణం చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ మేము మళ్ళీ చెప్తా ఉన్నాం. అయినా ఇవాళ ఎందుకు వచ్చినాయి ఈ దొంగ ముచ్చట్లు? సంవత్సరం అయిపోయింది. సంవత్సరం అయిపోతే నువ్వు సాధించిన విజయాల గురించి చెప్పాలి, చెప్పుకోవాలి. గొప్పగా ఇది చేసినాం, అది చేసినాం, పొడి చేసినా అని చెప్పుకోవాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు కావాలని అప్పులు గిప్పులు అని మళ్ళీ తప్పుడు కూతలు ఎందుకు కూస్తున్నావు? ఒకటే ఒక కారణం. ఎందుకంటే నీ బాధ ఏంది? నీ 6 గ్యారంటీలు 100 రోజులు అన్నావు, దాని మీద చర్చ జరగద్దు. 420 హామీలు నువ్వు ఇచ్చినావు, వాటి మీద చర్చ జరగొద్దు. అందుకే నేను అంటున్నా, అప్పుల లెక్కలు కాదు, హామీల లెక్కలు చెప్పు. వడ్డీల ముచ్చట్లు కాదు, వాగ్దానాల ముచ్చట్లు చెప్పు. ఆ రోజు చాలా గొప్ప వాగ్దాటి ప్రదర్శించిండ్రు కదా నువ్వు, బట్టి విక్రమార్క ఇద్దరు. ఏమన్నారు ఆ రోజు? ఒక టీవీలో చర్చ కూర్చోబెట్టి, మరి చాలా చెప్తున్నారు మీ ఇద్దరు, అడ్డగోలు హామీలు ఇస్తుండ్రు, అవుతుందా మీతోని అని అడిగితే, మాకు అణువు తెలుసు, అనా పైసతో సహా లెక్కలు తెలుసు అని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు కొట్టి ఆ రోజు టీవీల ముందు సొల్లు పురాణం చెప్పింది నువ్వు, నీ డిప్యూటీ సీఎం కాదా? ఇవాళ వచ్చి మళ్ళీ దివాలాకోరు మాటలు మాట్లాడుతున్నా ఈ సన్నాసి ముఖ్యమంత్రిని నేను అడుగుతున్నా, నువ్వు కాదా ఆ రోజు చెప్పింది? మాకు అనా పైసతో సహా ప్రతి లెక్క తెలుసు, ఎట్లా మాట నిలబెట్టుకోవాలో తెలుసు అని ఉదరగొట్టింది నువ్వు కాదా? ఆ రోజు దొంగ లెక్కలు, ఈరోజు కాకి అరుపులు. అందుకే మేము అనేది, దమ్ముంటే అప్పులపై కారు కూతలు కాదు, నీ అసమర్థ పాలన పైన శ్వేతపత్రం విడుదల చెయ్యి. నువ్వు చేసింది ఏందో చెప్పు. నువ్వు చేసింది ఏంది నిజానికి? ఈ సంవత్సరంలో కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు నీ ఖాతాలో రాయించుకుంటావు. నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా మొత్తం తిప్పి కొడితే 12,000 ఉద్యోగాలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి దివాలాకోరు మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ సంవత్సర కాలంలో ఇచ్చింది. రాహుల్ గాంధీకి రేపు ఎల్లుండి ఉత్తరం రాస్తా, మొత్తం నీ బండారం ఏందో, నీ కథ ఏందో ఆయనకు తెలియదని నేను అనుకుంటలేను. కానీ తెలిసినా తెలియనట్టు యాక్టింగ్ చేస్తున్నాడు ఆయన కూడా, స్వాతిముత్యం యాక్టింగ్ చేస్తున్నాడు. కాబట్టి ఆయన బండారం నీ బండారం బయట పెట్టాలి కాబట్టి చెప్తున్నా. నీ రాహుల్ గాంధీ అన్నట్టు ఆయన మీ నాయకుడు అశోక్ నగర్కి వచ్చిండు, మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి తెలుగులో ట్వీట్లు పెట్టిండు, నమ్మబలికిండు, తెలంగాణ యువతను మోసం చేసిండు. నీ ప్రభుత్వం వచ్చినాక నీ ఇప్పటిదాకా ఇచ్చింది సంవత్సరంలో 12,000 చిల్లర ఉద్యోగాలు మాత్రమే. ఇంకా 1,87,000 ఉద్యోగాలు నీ ప్రభుత్వం బాకీ ఉంది తెలంగాణ యువతకు. అందుకే నేను అనేది, రేవంత్ రెడ్డి నిన్ను వదిలిపెట్టం, నువ్వెన్ని తప్పుడు కూతలు కూసినా నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు. ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్, అవి నీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. రుణమాఫీ బోగస్ అని తేలిపోయింది. రైతులు ఏ ఊరికి పోయినా తిరుగుతూ ఉన్నారు, కాలేదు, 2 లక్షల లోపు కూడా కాలేదు. నాకు పొద్దున్నే నరేందర్ రెడ్డి అని రిటైర్డ్ టీచర్ పెద్ద మెసేజ్ పంపిండు, సార్ నాది కానే కాలేదు, ఇది నా ఫోన్ నెంబర్, ఇది నా అకౌంట్ నెంబర్, జర మాట్లాడండి అసెంబ్లీలో అని పొద్దున్నే మెసేజ్ పంపిండు. ఒకటి కాదు, నీకు చేతనైతే దమ్ముంటే ఊరూరు అడుగు, తెప్పించుకో వివరాలు. ఎక్కడ కూడా రుణమాఫీ పాక్షికంగా అయింది తప్ప పూర్తిగా కాలే. 49,500 కోట్ల కాడ మొదలైంది కథ. ఇవాళ నువ్వు 20,000 కోట్లతో ముగించినా అని చెప్తున్నావు. ఆ 20,000 కూడా పడలే, 20,000 కోట్లు కూడా పడలే. నీ బట్టి విక్రమార్క, నీ ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్న ప్రకారమే 11-12,000 కోట్లు దాటలే. ఇది వాస్తవం. రేవంత్ రెడ్డి తెలుసుకో, అందరిని ప్రజలను రైతులను పిచ్చోళ్ళని చేసినట్టు మాట్లాడు బంద్ చేయి. డబ్బు సంచులతో దొరికిన దొంగనే కదా దొంగ అని అరిచినట్టు ఇవాళ మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవైపు విజయోత్సవాలట. ఎందుకు విజయోత్సవాలు? రైతుల ఆత్మహత్యలు పెరిగినందుక, ఆగిపోయిన నేత కార్మికుల ఆత్మహత్యలు తిరిగి ప్రారంభమైనందుక, లేదా 48 మంది గురుకులాల్లో చచ్చిపోయే పరిస్థితులు కల్పించినందుక, లేదా 50 మంది పైచిలకు ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని వారికి తీసుకొచ్చినందుక, ఇచ్చిన మాట తప్పినందుక, లేదా మొత్తం రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినందుక? దేనికి? అందుకే మేము అనేది, తెలంగాణలో మళ్ళీ ప్రభుత్వ హత్యలు ప్రారంభమైనాయి. ప్రభుత్వ హత్యలు అంటున్నా నేను, నీ మాట నేనే వాడుతున్నా, నువ్వే అను. గతంలో ఉద్దేశపూర్వక క్రిమినల్ నెగ్లిజెన్స్ వల్ల ఎవరు మరణించినా అది ప్రభుత్వ హత్యనే అని ఆనాడు ప్రతిపక్షంలో ఉండి మీరే చెప్పిండ్రు. అందుకే నేను అంటున్నా, ఇవాళ చనిపోయిన గురుకుల పిల్లలు ప్రభుత్వ హత్యలే, మొన్న చనిపోయిన శైలజది ప్రభుత్వ హత్యనే, చనిపోయిన ఆటో డ్రైవర్లన్నీ ప్రభుత్వ హత్యలే, చనిపోయిన రైతులై ప్రభుత్వ హత్యలే, బలవన్మరణానికి పాల్పడ్డ ఆత్మహత్యలు చేసుకున్న నేత కార్మికులై ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలే. అందుకే తెలంగాణలో మళ్ళీ ప్రభుత్వ హత్యల పరంపర ప్రారంభమైంది అంటున్నా. మేము గురుకులాల్లో ఉన్న పిల్లలను ఎవరెస్ట్ ఎక్కించినాం, నువ్వు వాళ్ళని పాడెక్కిస్తా ఉన్నావు. ఇంతకంటే నీచం ఇంకోటి ఉంటుందా? ఇంతకంటే నీచమైన ప్రభుత్వం ఇంకోటి ఉంటుందా? కనీసం పిల్లలకు బువ్వ చక్కగా పెట్టలేక మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద ఏడుపులు, ఆయన కుట్ర చేసిండట, నేను కుట్ర చేసినమాట. సిగ్గన్నా ఉండాలా కనీసం మాట్లాడడానికి. ఇదో ప్రభుత్వం, మీదో బతుకు. మేము ఇవాళ మీ ముందు, మీతో పాటు మొత్తం రాష్ట్ర ప్రజల ముందు కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారి దిక్కుమాలిన ప్రభుత్వం చెప్తున్న దివాలాకోరు మాటలకు
ఇవి సమాధానాలు. ఆర్బీఐ లెక్కలు, సోషియో ఎకనామిక్ సర్వే లెక్కలు ఇవి నాయిగావు. మేము